బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. జ్యోతిష్యము అనేటువంటిది నమ్మవచ్చా? గురువుగారు ఎంతవరకు నిజం అనేటువంటిది ప్రశ్న అడుగుతున్నారు. జ్యోతిష శాస్త్రము అనేటువంటిది ఇది ఈనాటిది కాదు. శుకమహర్షి కూడా, అందుకనే చిలక శాస్త్రము అనేటువంటిది కూడా ఉన్నది కదా. మనకు చిలకలు పట్టుకొని చాలామంది తిరుగుతూ ఉంటారు. శుకమహర్షి యొక్క ఇది తర్వాత చాలా వరకు శాస్త్రాల్లో ఉన్నాయి. ఇది మత్స్యపురాణంలో మామూలుగా వాస్తు అనేటువంటిది ఉండటము, జ్యోతిషం అనేటువంటిది పూర్వము ఎటువంటి సమయములో వివాహము కళ్యాణము జరిగి ఎటువంటి సమయములో గర్భాధానము చేస్తే ఎటువంటి యోగ పురుషుడు పుడతాడు అనేటువంటిది కూడా చెప్పగలిగినటువంటి మహనీయులు మన వాళ్ళు పూర్వమంతా కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క తపస్సు, వాళ్ళు పొందినటువంటి దైవానుగ్రహం వలన ఆ శక్తి, దాని వలన చెప్పటం అనేటువంటిది జరిగేది. ఇప్పుడు కూడా ఉపాసకులు అనేక రకాలుగా వీటిని పరిశోధన చేసి బాగా చదువుకొని చూసి చెప్పేటువంటి మహనీయులు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, లేకపోలేదు. అయితే దీన్ని ఖచ్చితముగా ప్రామాణికముగా తీసుకోవాలన్నా అంటే జ్యోతిష శాస్త్రము ఎప్పుడూ కూడా 100% అనేటువంటిది చెబుతూ ఉంటాము. కానీ 85% మాత్రము ఖచ్చితముగా పనిచేస్తుంది. మిగతా 15% ఏమిటయ్యా అని మనం అడిగితే, ఎక్కడైనా కాస్త చిన్న దైవానుగ్రహం అనేటువంటిది కూడా అవసరం కదా. మనకు గుమ్మడికాయంత ఇది ఉండినా ఆవగించంత అదృష్టము కూడా ఉండాలి అనేటువంటిది ఒకటి. మనము చేసుకునేటువంటి దాన్ని బట్టి ఉంటుంది, మనము నమ్మేటువంటి దాన్ని బట్టి కూడా ఉంటాయి. అందువలన నమ్మకం అనేటువంటిది చాలా అవసరం. నేను ఒక 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాతను మనము ఫలానా పని చెయ్యాలి అనుకుంటాం. అంటే 3 ఏళ్ల వరకు 3 నిమిషాల తర్వాత మనం ఏమవుతామో మనకు తెలియదు నిజానికి. కానీ అది మనము ముందేసుకొని ఏదో ఒకరోజు ఇదవుతామనేది తెలిసినా దాన్ని ముందేసుకొని బాధపడుతూ కూర్చోము కదా. అందుకని జరగాల్సినటువంటి పనులు మనం చెయ్యగలము అనేటువంటి ఆత్మవిశ్వాసంతో ఎలా అయితే ముందుకు వెళుతూ ఉన్నామో, జ్యోతిష శాస్త్రములో కూడా నమ్మిన వాళ్లకు ఖచ్చితముగా మేలు జరుగుతుంది కాక. ఎప్పుడైనా శాస్త్రాలలో లోపం ఉండదు. చెప్పేటువంటి శాస్త్రిలో అంటే వీళ్ళు ఒకరొకరు ఒక్కొక్క రకముగా, అంటే వాళ్ళ విజ్ఞానాన్ని బట్టి, వాళ్ళు కూడా వాళ్ళ సౌకర్యాన్ని బట్టి. ఇప్పుడు ఒక భాగవతము ఉంది, ఒక భారతం ఉంది. అందరూ ఒకే రకంగానే భారతములో ఉండేటువంటి విషయాలు, భాగవతములో ఉండే విషయాలు ఒకే రకముగా చెప్తున్నారా? లేదు. భావము ఒకటే, చెప్పేటువంటి విధానములో తేడాలు ఉంటాయి. ఒకరికి అర్థమయ్యేట్టుగా చెప్పటము, ఒకరికి అర్థమయ్యి కాక చెప్పడం, ఒకరొకరి దీన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. అందువలన జ్యోతిష శాస్త్రం అనేటువంటిది తెలుసుకోవడములో ఆంతర్యం ఏమిటి అంటే, జరగబోయేటువంటి విపత్కర పరిస్థితులను ఏమైనా ఉంటే మనము దాన్ని కాస్త ఉపశమనము చేసుకున్నామంటే అంత కాకుండా తక్కువ పాళ్లలో పోవటం అనేది జరుగుతుంది. దీనికే ఉదాహరణగా మనం చెప్పుకునేది ఏమిటి అంటే, శ్రీకృష్ణునంతటి వాడు బంధువు అయినా కూడా పాండవులు అనుభవించాల్సినటువంటిది కర్మలు అనుభవించారు. మరి ఆ కర్మలే అనుభవించకుండా చేయగలిగినటువంటి స్థాయి శ్రీకృష్ణుడికి ఉంది కదా. అయితే కర్మ ఫలితం అనేటువంటిది భగవంతుడు కూడా తప్పించడు, మనము అనుభవించాల్సిందే అన్నప్పుడు మరి భగవంతుడు పక్క నుండి లాభం ఏమిటి అని అనుకున్నప్పుడు, ఆ అనుభవిస్తున్నప్పుడు వచ్చేటువంటి విపత్కర పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిలో వీళ్ళు కొట్టుకొని పోకుండా, ఇబ్బంది పడకుండా, దాన్ని సఫలీకృతముగా అనుగ్రహముతో బయటపడడానికి కావాల్సినటువంటి ప్రమాదాలను తప్పించడానికి భగవంతుడు అవసరం కదా. అదంతా భగవంతుడు ఉన్నాడు కాబట్టే కదా వాళ్ళు విజయం పొందినారు. అది మనం అర్థం చేసుకోవాలి. మనకైనా జాతకములో ఏమిటి అంటే, మనకు వచ్చేటువంటి ఇబ్బందులను పోగొట్టడానికి, మీకు అనుకూలముగా చేయటానికే బ్రాహ్మణోత్తములు వాళ్ళ యొక్క శక్తి ధారపోసి జపాలు, తపాలు, హోమాలు, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ
మీ విజయము కోసము పాటుపడేటువంటి వాళ్ళే ఎప్పుడూ కూడా బ్రాహ్మలు. మీకు మేలు చెయ్యాలి అనేటువంటి దానితో చేసేటువంటి వాళ్ళే బ్రాహ్మణోత్తములు. కనుక జ్యోతిష శాస్త్రము అనేటువంటిది అందరూ నమ్మవదగినటువంటిదే, నమ్మి దాన్ని ఆచరించి ముందుకు వెళ్ళవలసినటువంటిదే. దాన్ని నమ్మి ముందుకు పోతేనే మీ యొక్క రాతలు కూడా ఎలా ఉంటాయి, మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకోగలుగుతాము అనేటువంటి. అందుకనే ఋషి దర్శనాత్ ఋషి అన్నాడు. దర్శనమాత్రము చేతననే ఋషులు ఇలా కూర్చొని ఫలానా వాడవు నువ్వు అని చెప్తున్నారు. అంటే దేని వలన? తపశ్శక్తి వలన. తపశ్శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మౌనం మంత్రార్థ చింతనం అని. మంత్రము ఎప్పుడూ కూడా మౌనముగా, లోపల నాలుక కూడా కదలకుండా మననము ఎప్పుడైతే ఎక్కువగా చేస్తూ ఉంటామో ఆ చేసినటువంటి ప్రదేశానికి, చేసిన మనకు జపమాల తిప్పుతూ ఉన్నప్పుడు ఆ చేతికి, కమండలములో ఉండేటువంటి నీటికి, ఆ నీళ్లల్లో ఉండేటువంటి మూలిక యొక్క శక్తి, ఆ రోజు ఏ తిథి వార నక్షత్ర యోగకరణం చూసుకొని మనం ఎప్పుడైతే చేస్తున్నామో ఆ తిథికి సంబంధించింది, ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి మూలికల యొక్క జలము తాగుతూ వాళ్ళు జీవనము గడుపుతూ ఇలా తపస్సు చేసినటువంటి మహనీయులు మనకెందరో ఉన్నారు. మనము ప్రామాణికముగా చెప్పుకుంటున్నాం. వాళ్ళ యొక్క బాటలోనే మనము నడుస్తూ తప్పకుండా ఎవరికి ఎంతవరకు మేలు చేయగలుగుతామో తపశ్శక్తితో, నేను పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా ఈ అనుభవాలు పరిపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తిగా నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా మీరు జ్యోతిష శాస్త్రం అనేటువంటిది నమ్మదగినదే, నమ్మవలసినదే. కాకపోతే మీకు నచ్చినటువంటి వ్యక్తి దగ్గరికి పోయి మీరు చెప్పించుకొనవచ్చును. లోకో భిన్న రుచి. అంతే. జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.